హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గనా ఫుడ్ కోర్ట్. చాలా రోజుల గ్యాప్ తర్వాత వీడియో అయితే చేయడం జరిగిందండి. సో చూసారు కదా, ఇదైతే మా కిచెన్ అనమాట. ఇలా నేను వారానికి ఒకసారి కిచెన్లో సామానం మొత్తం కిందన పెట్టేసి కిచెన్ ఎలా క్లీన్గా చేసుకుంటే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ఎప్పుడు నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు అయితే మన వీడియో స్టవ్ క్లీనింగ్ గురించి అండి. నేనైతే యూట్యూబ్లో స్టవ్ క్లీనింగ్ గురించి చాలా టిప్స్ అయితే చూసానండి. బట్ నాకైతే అన్నింటికంటే ఈ టిప్ అయితే చాలా బాగుంది అనిపించి మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చాలా ఈజీగా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, స్టవ్ అయితే మనం క్లీన్ చేసే ముందు ఒకసారి తుడిచేసుకొని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంటేనండి, మనం చాలా వరకు వంటలో ఉపయోగిస్తాం కదా సోడా, ఆ వంట సోడాని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఇలా స్టవ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నా స్టవ్ అయితే మరీ అంత డర్టీగా అయితే లేదండి, ఎప్పటికప్పుడు తుడిచేయడం వల్ల కొద్ది నీట్గానే ఉంది. సో ఎంత మురికి పట్టిన స్టవ్ అయినా సరే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక నిమ్మ చెక్కని ఇలా కట్ చేసి మధ్యకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేయలేదండి. ఇలా లెమన్లో ఉన్న తడితోటే ఇలా మనం రబ్ చేసుకుంటే స్టవ్ మీద ఉన్న మరకలు కూడా చాలా ఈజీగా తొలగిపోతున్నాయి. మీకు మరీ అంత డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ స్ప్రెడ్ చేసి ఇలా తుడుచుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మనకి స్క్రబ్బర్ కానీ డిటర్జెంట్ కానీ ఏది అవసరం లేదు ఈ టిప్లో అయితే. జస్ట్ ఇలా నిమ్మ చెక్కతోటి రబ్ చేసుకుంటే దాని మీద ఉన్న జిడ్డు మొండు మరకలు ఎలాంటివైనా సరే ఈజీగా తొలగిపోతాయండి. మీకైతే ఈ టిప్ చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ చాలామంది చెప్పే టిప్స్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనకి ఇంట్లో అసలు అవైలబుల్గానే ఉండట్లేదు. ఇదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దొరికే వస్తువులు అయి ఉండొచ్చు. సో ఇవైతే మన ఇళ్ళల్లో ఎప్పుడూ ఉపయోగిస్తూనే ఉంటాం కదా, వీటితోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో స్టవ్ క్లీన్ అయిపోయిన తర్వాత మన స్టవ్ వెనకాల టైల్స్ మీద కూడా కొద్దిగా జిడ్డు మరకలు నూనె తూలుతుంటాయి కదండి. సో అదే లెమన్ తోటి ఇలా కొద్దిగా రబ్ చేసుకుంటే దాని మీద ఉన్న మరకలు కూడా పోయి టైల్స్ ఎప్పుడు మనకి నీట్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇలా తుడిచేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ని తడిపి ఇలాగ మనం తుడిచేస్తే చూసారు కదా, దీని మీద ఉన్న మరకలు ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. సో అంతేనండి, ఒక 2-3 సార్లు ఆ క్లాత్ని మనం తుడిచేసి మళ్ళీ నీటిలో పిండి ఒకసారి ఎలా తుడిచేసుకుంటే మనకి స్టవ్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. మనకి ఎంత పాత స్టవ్ అయినా సరే ఈ టిప్తో తలతల మెరిసిపోతుంది. సో నాకైతే ఈ టిప్ నచ్చి మీతో అయితే షేర్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.